నమస్కారం. ప్రతిధ్వని కార్యక్రమానికి స్వాగతం. పెద్ద నోట్ల రద్దుపై ప్రధాని మోదీకి ప్రజల నుంచి విశేష మద్దతు లభించింది. ప్రత్యేక యాప్ సర్వేలో 90% ప్రజలు మోదీ నిర్ణయాన్ని స్వాగతించారు. విపక్షాలు కువిమర్శలు చేస్తున్నాయని, పెద్ద నోట్ల రద్దుపై వెనక్కి తగ్గేది లేదని కేంద్ర ప్రభుత్వం మరోసారి స్పష్టం చేసింది. రైతులెవరూ ఇబ్బంది పడకూడదని మరికొన్ని వెసులుబాటు చర్యల్ని ప్రకటించింది. రైతులకు నగదు, బ్యాంకు సేవలు అందని చోట అరువు ఇవ్వాలని, అన్ని రకాల చెల్లింపు పద్ధతులను అనుమతించాలని ఎరువుల కంపెనీలను కేంద్రం ఆదేశించింది. సహకార సంఘాల ద్వారా రైతులకు 21,000 కోట్లు పంపిణీ చేయడానికి నాబార్డుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. మరోవైపు 13 రోజుల్లో జన్ధన్ ఖాతాల్లో 21,000 కోట్లు జమ కావడంపై దృష్టి సారించింది. అక్రమార్కులెవరూ తప్పించుకోవడానికి వీలు లేకుండా బినామీ చట్టాన్ని ప్రయోగించనుంది. ఈ నేపథ్యంలో నోట్ల రద్దుపై ప్రజల స్పందన, వెసులుబాట్లు, ఇతర పరిణామాలపై ప్రతిధ్వని చర్చను చేపట్టింది. ఈ చర్చలో పాల్గొంటున్న ప్రముఖులు ఎన్ విజయ్ కుమార్ గారు, తెలుగుదేశం పార్టీ నాయకులు, ఆర్థిక అంశాల విశ్లేషకులు; ప్రొఫెసర్ జె మనోహర్ రావు గారు, ప్రముఖ ఆర్థికవేత్త; బండారు రామ్మోహన్ రావు గారు, లోక్సత్తా నాయకులు, సామాజిక అంశాల విశ్లేషకులు; టి రాజేంద్ర ప్రసాద్ గారు, చార్టెడ్ అకౌంటెంట్, ఆర్థిక అంశాల విశ్లేషకులు. విజయ్ కుమార్ గారు, నరేంద్ర మోదీ ప్రత్యేక యాప్ సర్వేలో 90% పైగానే పెద్ద నోటు నిర్ణయాన్ని స్వాగతం పలికారు. మరి ప్రజల నుంచి నరేంద్ర మోదీకి లభించిన ఈ స్పందనని ఏ విధంగా విశ్లేషణ చేసుకోవాలి? కష్టాలు రావడం ఒక పర్సన్ అయితే, ఆ కష్టాలని అనుభవించడానికి సిద్ధంగా ఉండడం ఇంకో పర్సన్. సో ఇప్పుడు జరుగుతుంది ఏంటంటే, కష్టాలు లేవనే కాదు, ఖచ్చితంగా హైదరాబాదు, విజయవాడ ఇట్లాంటి పట్టణాల్లో కొంత తక్కువ ఉండొచ్చేమో, కానీ టౌన్లలో, ఈ దాని పల్లెల్లో కొంత కష్టాలు ఉన్నమాట వాస్తవమే. కానీ ఆ కష్టాన్ని మేము భరించడానికి సిద్ధంగా ఉన్నాము అని దాన్ని టెక్నాలజికల్గా ముందుండే వాళ్ళు యాప్ ద్వారా చెప్తుండొచ్చు, లేకపోతే పూర్తి స్థాయి టెక్నాలజీని వాడలేని వాళ్ళు తమ యొక్క నిశ్శబ్దం ద్వారా, అంటే ఏ రకమైన అసహనాన్ని వ్యక్తం చేయని నిశ్శబ్దం ద్వారా చెప్పడం మనం చూడవచ్చు. ఏ రకమైన సన్నద్ధత లేకుండా మోడీ ఈ విషయం తెచ్చారు అని చాలామంది మనం జనరల్గా ఈ మధ్య వచ్చిన విమర్శలు చూస్తున్నాం. కాకపోతే 25 కోట్ల జన్ధన్ అకౌంట్ ఓపెన్ చేశారు. పట్టణాలకు వరకు వస్తే మనకి పెద్ద ప్రాబ్లం ఎందుకు అంత కమోషన్ కనిపించలేదంటే, దాన్ని ఏమో డెబిట్ కార్డులు అంత దగ్గర ఉన్నాయి, కానీ పల్లెల్లోకి వచ్చేప్పటికి డెబిట్ కార్డులు ఉన్నా కూడా దాన్ని స్వైప్ చేయడానికి దానికి కావాల్సిన పాయింట్ ఆఫ్ సేల్ మిషన్ లేవు. సో ఖచ్చితంగా ఒక గత 10-15 రోజులుగా కొంత గందరగోళం పరిస్థితి, ల్యాక్ ఆఫ్ మనీ కావచ్చు, ఆటోకి పెట్టడానికి డబ్బులు లేవు, కార్లోకి పోవడానికి డబ్బులు లేవు, హోటల్ పోవడానికి డబ్బులు, ఇట్లాంటి పరిస్థితులన్నీ ఉన్నా కూడా ఒక 20-30 రోజులు మేము ఈ పరిస్థితిని సర్దుకుంటాము అని జనాలు మోడీకి తెలియజేసిన నేపథ్యాన్ని మనం చూడవచ్చు. ఏంటి అంటే, సమాజంలో బ్లాక్ మనీ ఉన్నది అన్నది పూర్తి స్థాయి వాస్తవం, దాన్ని ఎవరు కాదనలేరు. కాదంటే అది అబద్ధం. 6% ఉంది, 7% ఉంది అని మనం వీళ్ళకి ఎక్కడి నుంచి ఆ యొక్క పర్సంటేజ్లో ఏ ఆర్థిక నిపుణులు ఇచ్చారో వాళ్ళు చెప్పరు, కానీ 6% ఉంది అని ఎవరు చెప్పారు? 6% ఉంది. సో సమాజంలో ఒక మహమ్మారిలా వ్యాపించిపోయిన ఈ యొక్క దాని బ్లాక్ మనీని దాన్ని ఏమంటారు, స్టాప్ చేయాలంటే ఉత్తిపుణ్యానికి ఏదో చిన్న పైపోతలు, లేపనాలు పూసుకుంటే కాదు, కొంతవరకు కాంప్రహెన్సివ్ సర్జికల్ స్ట్రైక్, ఒట్టి సర్జికల్ స్ట్రైక్, కాంప్రహెన్సివ్ సర్జికల్ స్ట్రైక్ కావాలి. ఆ యొక్క సర్జికల్ స్ట్రైక్ని ఇప్పుడు మామూలు స్థాయి జనాలు పూర్తి స్థాయిలో దీన్ని సమర్థిస్తారు. ఎందుకు సమర్థిస్తున్నారంటే, కనీసం ఇప్పుడున్న దీని మీద ఏ రకమైన చర్య తీసుకోకపోతే రాగల మన యొక్క నెక్స్ట్ జనరేషన్స్ ఇంకా నాశనం అయిపోతాయి. ఇప్పటికీ ఒక స్థాయి వాళ్ళకి ఇంకో స్థాయి వాళ్ళకి మధ్యలో ఉన్న అంతరం రోజు రోజుకి ఎక్కువైపోతున్న నేపథ్యంలో, డబ్బు ఉండేవాడి దగ్గర డబ్బు ఇంకా ఎక్కువ పోగుబడిపోతున్న క్రమంలో ఖచ్చితంగా దీన్ని ఎక్కడో చోటు బ్రేక్ చేయాలి. అది చేస్తుంటే బహుశా మన్మోహన్ సింగ్ చేసి ఉండాలి, ఎందుకంటే డబ్బు మీద ఆశ లేని వ్యక్తి ఆయనని. కాకపోతే ఆయన పట్టిలాగే పీకులు చాలా ఉన్నాయి ఆయనకి. నెక్స్ట్ వచ్చింది మోడీ. సో మోడీ చేయకపోతే ఇంకెవరు చేయరు, ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు ఇది కాదు. మనోహర్ రావు గారు, చిన్న ఇబ్బందులు ఉన్నప్పటికీ 90% మంది ప్రజలు ఈ పెద్ద నోట్లు రద్దు చేయడం నిర్ణయాన్ని స్వాగతించారు. మరి దేశ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఇంత గణనీయమైన స్థాయిలో ప్రజలు స్వాగతించడాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? ప్రజలు ఇట్లాంటి అవకాశం కోసం పాపం వాళ్ళు చాలా కాలంగా వేచి ఉన్నారండి. మోదీ గారు ఇప్పుడు తీసుకున్న నిర్ణయం, నేను చాలాసార్లు చెప్పినట్టుగా, ఒక విప్లవాత్మకమైన ఆహ్వానించదగిన నిర్ణయం. ఇది సామాన్య ప్రజలకి చాలా మేలు జరుగుతుంది. అసౌకర్యాలకు గురైనా దాన్ని భరించడానికి సిద్ధంగా ఉన్నారని నేను ఈ మధ్యనే మా యూనివర్సిటీ అధ్యాపకులు, మాతో పాటు పనిచేస్తున్న ఆంథ్రోపాలజీ ఆచార్యులు, ఆయన సర్వే చేశారు. ఆయన యాక్చువల్గా నన్ను కోట్ చేయమని అడిగారు. సరే, అయితే ఈ మధ్యన ఆయన చేసిన సర్వేలో స్లమ్ డ్వెల్లర్స్ దగ్గరికి వెళ్ళి, మరి మీకు ఇది ఏమైనా నష్టం కలిగిస్తుందా అని అడిగితే,
దాంట్లో 80% మంది చాలా కళ్ళలో చురుకుదనంతో చాలా నవ్వుతో ఆహ్వానిస్తూ కనిపించారట. ఇంతమంది మీరు అడిగిన ప్రశ్నకి ఇంత ఆహ్వానించడానికి కారణం ఏంటంటే గత 70 సంవత్సరాలుగా అన్ని ఈ రకమైన చర్చలు చేయడం తప్ప అసలు ఆచరణలో ఒక ఇదమిద్దమైన నిర్దిష్టమైన ఒక చర్యను చేపట్టిన వాళ్ళు చాలా ధైర్యస్తులు ఒక రకంగా ప్రధాని మోదీ అని నా ఉద్దేశం. అయితే ఈ చర్య కేవలం కరెన్సీ రద్దుతో మాత్రమే మిగిలిన అన్నీ కూడా సమసిపోతాయి అనుకోవడం అది సరి అయింది కాదు. అయితే నా ఉద్దేశంలో ఇది మొదటి చర్య మాత్రమే అనుకుంటున్నాను. ఇంకా రకరకాల చర్యలు చేపట్టే అవకాశం ఉంది, ఇంకా వస్తాయి. అయితే నల్లధనం నిరోధించడం కోసము తర్వాత మనం ప్యారలల్ ఎకానమీ అనేది అంటామో ఆ ప్యారలల్ ఎకానమీని మాత్రం అసలు కంప్లీట్గా తల్లకిందులు చేసే పరిస్థితిని తీసుకురావడానికి కారణం మాత్రం ఈ నిర్ణయం. అయితే దీర్ఘకాలికంగా చూస్తే ఇది మొత్తం ఇప్పుడు తాత్కాలికంగా షార్ట్ టర్మ్లో మనకి కొంత జీడిపి తగ్గిపోయే అవకాశం ఉంది. మేబీ 0.3-0.4%, వాళ్ళు 0.5 అంటున్నారు, నేను అంత అనుకోను. 0.3-0.4% వరకు కొంత, ఎందుకంటే క్యాష్ క్రంచ్ నగదు యొక్క అవైలబిలిటీ కొంత తగ్గడం వల్ల లావాదేవీలు కొంత తగ్గడానికి అవకాశం ఉంది. అయితే నగదు లావాదేవీలు తగ్గించుకోవడం అనేది అసలు మనం అభివృద్ధి క్రమంలో చేసుకోవాల్సిన పని. నగదు లావాదేవీలతో పెద్ద కార్పొరేట్లు కానీ పెద్ద పారిశ్రామికవేత్తలు కానీ అవి ఏవి కూడా విదేశీ మనం పెట్టుబడి అడుగుతున్నాం, అది కూడా మనకు నగదు రూపేణా రాదు. ఎఫ్డిఐ ఎక్కడ కూడా ప్రపంచ చరిత్ర తీసుకుంటే నగదు రూపేణా ఎఫ్డిఐ ఎక్కడైనా వస్తుందా? సో మనకు ఏ ఛానల్ చూసుకున్నా మనకు నగదు లావాదేవీలు అవసరం లేదు. అయితే మనకు అసలు నిరక్షరాస్యులైన సమాజం లోపల ఫైనాన్షియల్ లిటరసీ దాది కూడా తక్కువ ఉన్న వాళ్ళకి ఇట్లాంటి అసలు బ్యాంకింగ్ వ్యవస్థ కూడా సరైన గ్రామాల్లోకి రీచ్ కాని పరిస్థితుల్లో మరి ఎట్లా వాళ్ళు వెళ్తారు? అసలు ఇన్ని కష్టాలు పడుతున్నారు కదా, ఇప్పుడు 10 రోజులు చూస్తున్నాము, నిజమే. అయితే ఇప్పటికే వాళ్ళకి ఎంతో వెసులుబాటు వచ్చింది, ఇంకా వెసులుబాటు వస్తుంది. రామ్మోహన్ రావు గారు, గత 13 రోజులుగా జన్ధన్ ఖాతాల్లో 21,000 కోట్లు జమ అయ్యాయి. మరి పేదల ఖాతాలో దుర్వినియోగం కావడం పట్ల కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది. మరి ఈ పరిస్థితుల్లో అక్రమార్కులు ఎలాంటి ఇబ్బందులు పడే అవకాశం ఉంది? సంధికాలంలో సమస్యలు ఉంటాయి. ఇదే మీరు అడిగిన దానిలో గతంలో బ్యాంక్ అకౌంట్ తెరుస్తున్నామంటే చాలా కొన్ని పార్టీలు కానీ కొందరు వ్యక్తులు కానీ ఏమన్నారంటే ఇది ఎట్లా సాధ్యమవుతుంది, అసలు అకౌంట్ తెరిపేయడానికి సబ్సిడీలు మూసేయడానికి రకరకాల ఆరోపణలు చేశారు. నా ఉద్దేశం ఏంటంటే భారతీయ సమాజాన్ని మనం అభినందించాలి. నవంబర్ 8 తర్వాత ఇంత పెద్ద చర్య, సైక్లోన్ అనొచ్చు రకంగా చెప్పాలంటే, ఇందులో భారతీయ సమాజంలో మీరు ఎక్కడ టీవీ ఛానల్లో చూసినా మీరు ఈ నోట్ల మార్పిడిలో ఇబ్బందులు చెప్తూనే ఇది ఆహ్వానిస్తున్నామంటారు. సమాజం మొత్తం కూడా ఒక నిలబడ్డది ఒక కమిట్మెంట్తో. కనుక ఈ నిలబడే క్రమంలో కొన్ని అక్రమాలు జరుగుతుంటాయి. అంటే ఎవరైతే మంచాల కింద దాచిపెట్టుకున్న నోట్లో ఇవన్నీ తీసే ప్రయత్నం చేస్తుంటారు. కొందరు పాపం అమాయకులు కూడా ఓ భూమి అమ్ముకున్న వాడు ఉంటాడు, ఓ 10 లక్షలు వచ్చి ఉంటాయి, ఇంట్లో పెట్టుకుంటాడు. అంటే మళ్ళీ ట్రాన్సాక్షన్ అంతా ఈ రియల్ ఎస్టేట్లో ఈ డబ్బు ఎక్కువ ఉంది కనుక అట్లాంటి వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. వాళ్ళు జన్ధన్ ఖాతాలు వేసుకునే అన్ని అక్రమ డబ్బు ఏమి కాదు. కొన్నిసార్లు ఇట్లాగే భూమిలో ఇల్లు అమ్ముకున్న వ్యక్తుల దగ్గర కూడా డబ్బు ఉండొచ్చు, 5-10 లక్షల రూపాయలు ఉండొచ్చు. అట్లాంటివి కూడా కొన్ని ఉండొచ్చు, జెన్యూన్ కూడా ఉండవచ్చు. నల్లధనం అంతా ఈ ఖాతాలోకి వస్తుందని అనుకోవడానికి వీల్లేదు. మొట్టమొదటిది ఫేక్ కరెన్సీ. యాక్చువల్గా అది ఇందులో లెక్కలు రాదు. ఈ 14 కోట్ల రెడీ కనుక ఫేక్ కరెన్సీ పోతుంది ఆటోమేటిక్గా. రెండోది ప్రధానంగా కరెన్సీలో ఉన్నది మనకు ఆర్థికవేత్తల అంచనాల ప్రకారం 4 నుంచి 5 లక్షల కోట్ల ధనం కరెన్సీలో ఉందనుకుంటున్నాం. వీటిని మనం అన్అకౌంటెడ్ మనీగా తీసుకోవాలి. ఫేక్ కరెన్సీ వేరు, అది దేశద్రోహం కింద లెక్క. కానీ అదే ఈ నల్లధనంలో పన్నులు కట్టిన ధనం ఏదైతుందో ఇది వచ్చే అవకాశం మొన్నటిదాకా ఇచ్చారు. అసలు మోడీ ఈ సైక్లోన్ కన్నా ముందు ఒక 4-5 అవకాశాలు కల్పించారు. మొట్టమొదటిలో అకౌంట్ తెరిపించడం, ఆ తర్వాత జీరో అకౌంట్ స్టార్ట్ చేయడం. చాలామందికి జీరో అకౌంట్ అంటే అర్థం కాలే, కానీ చాలామంది జీరో అకౌంట్తో వచ్చినాయి, ఇంటికి పాస్బుక్లు పంపారు. అంటే వాళ్ళ ఖాతాదారుల సంఖ్యను ఒకేసారి కోట్లలో పెంచి 25 కోట్ల పైగా ఖాతాలు తెరవడం జరిగింది. ఆ తర్వాత అవకాశం కూడా ఇచ్చిన తర్వాత కూడా ఇది సడన్గా చేసిన చర్య అంటే కరెక్ట్ కాదు. నిజంగా నోట్ల రద్దు అనేది, నోట్ల మార్పిడి అనేది ఇట్లాగే చేయాలి. సడన్గా చేయకపోతే సాధ్యం కాదు. ప్రతిపక్షాలు కూడా 1-3 ఆరోపణలు ఏం చేస్తున్నాయంటే ఆర్థిక మంత్రి కూడా తెలియదు అంటున్నారు, మళ్ళీ వెంటనే నాయకులు బీజేపీ నాయకులు తెలుసాడు. ఈ రెండు కాంట్రడిక్టరీ, అసలు సమస్య లేదు. జనధన్ ఖాతాల్లో గత 40 నెలలుగా కేవలం 46,000 కోట్ల రూపాయలు మాత్రం వచ్చి ఈ 13 రోజుల్లో 21,000 కోట్ల రూపాయలు వచ్చినాయి. వాస్తవమే. కానీ ఇందులో రావడానికి కూడా కొంత ఉద్దేశం అంటే ఇందులో 5-6 వేల కోట్ల రూపాయలు జెన్యూన్ మనీ అని నేను అనుకుంటున్నాను. ఎట్లా అంటే
మేము చెప్తే రియల్ ఎస్టేట్ కానీ ఇతరత్ర డబ్బుల్ని మారకం వద్దన్న ఎంత నిజాయితీ పరన్నా డబ్బుల మారకం తీసుకొని పరిస్థితి ఉంది కనుక ఇందులో వచ్చినాయి. కానీ అన్ఎక్స్పెక్టెడ్గా గతంలో 50 రూపాయలు లేకుండా 100 రూపాయలు లేని అకౌంట్లలో 2.5 లక్షలు లిమిట్ ఉందని పెట్టుకునే దానిలో చాలా అక్రమాలు జరిగినాయి. దీనికి ఇప్పటికీ ఐటీ నోటీసులు కొన్ని రాష్ట్రాల్లో విడుదల చేయడం జరిగింది. దాంతోపాటు ఇప్పుడు ఎంక్వైరీ కూడా జరుగుతుందనే భయం కూడా క్రియేట్ చేశారు. ఈ మొత్తం 15 రోజుల చర్యలు చూసుకుంటే మీకు ప్రభుత్వాలు కూడా ఆ అవసరమైన చర్యలు తీసుకుంటుంది. అంటే మీరు ప్రజల అభిప్రాయం మేరకు ఎప్పటికెప్పుడు ఏం చేయాలని చూస్తున్నది. గ్రామీణ పేదలు ముఖ్యంగా ఈ వ్యవసాయదారులు చాలా ఇబ్బంది పడుతున్నారు. అంటే వాళ్ళ డబ్బు తీసుకోవడానికి కూడా వాళ్ళు ఇబ్బంది పరిస్థితున్నారు. అందుకని మొత్తంగా చూస్తే మీరు ఈ రియల్ ఎస్టేట్లో అట్లాగే నల్లధనం బంగారంలో లేకుంటే వజ్రాల్లో ఉన్నట్టే విదేశాల్లో కూడా ఉంది. సమగ్రంగా ఆలోచించి ఈ చర్యలు సరిపోవు, ఇంకా ముందు చర్యలు తీసుకోవాలనే మాత్రం సమాజం కోరుకుంటుంది. రాజేంద్ర ప్రసాద్ గారు, సామాన్యుల చిల్లర కష్టాలు నెరవేర్చడానికి కొత్త 500 రూపాయల నోట్లు ఏటీఎంలో పెట్టారు. మరి ఈ పరిస్థితుల్లో ఈ తరహా చర్యలతో పాటు ఇంకా ఎలాంటి వేగవంతమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది? 500 రూపాయలు కనుక సర్క్యులేషన్లో తెచ్చారంటే 90% ప్రాబ్లం సాల్వ్ అయిపోయినట్లండి. దాన్ని వారు దీంతో పాటు ఇంకా వేగవంతం చేయాలి. అందరు కోరుకుంటుంది అదే. ఇప్పుడు దాకా ఏం చేశారంటే 500, 1000 రూపాయల నోట్లు తీసుకొని 2000 రూపాయలతో మార్పిడి చేశారు. ఈ 2000 రూపాయలతోటి నిజంగా మార్పిడి చేసిన తర్వాత కూడా కొద్దిగా ఇబ్బందులు ఎదురయ్యాయి. సెకండ్, మార్కెట్లో ఏంటంటే అండి ఇప్పుడు ప్రజల్లో ఒక భయోత్పాదమైన సిచ్యువేషన్ అయితే కొద్దిగా క్రియేట్ అయిందన్నమాట. క్యూలు ఎందుకు నిలబడుతున్నాయంటే నేను కొందరిని అడిగాను, కొందరిని వారి శాలరీ వచ్చేసి 35,000 కానీ లిమిట్ ఏంటంటే 24,000 ఉందని చెప్పేసి 24,000 విత్డ్రా చేస్తున్నారు. ఎందుకు అడిగినప్పుడు ఏంటంటే మీకు 24,000 నిజంగా ఈ వారానికి అయిపోతే మీకు 35,000 అంటే నెల మొత్తం మీరు సరిపించుకోవాల్సిన మనీ, కానీ మీరు ఎందుకు విత్డ్రా చేస్తున్నారు అంటే ఏమో రేపు పొద్దున ఏమవుతుందో, నేను మొత్తం క్యాష్లో పెట్టుకోవాల్సిన అలాంటి భయం అనేది క్రియేట్ అయింది. దాన్ని పోగొట్టడానికి ఆర్బీఐ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఒక నిర్దిష్ట ప్రణాళికతోటి ఇప్పటికైనా అంటే ఫస్ట్ 1 వీక్లో అయితే వాళ్ళ దగ్గర డేటా ఉండలేకపోవచ్చు. అంటే ఎన్ని రోజులు అవుతుంది 500 నోట్లని కరెక్ట్గా 100 రూపీస్ని కానీ 500 రూపీస్ని కానీ కంప్లీట్గా జనాల్లోకి పంపిణీ చేయడానికి ఎంత టైం పడుతుంది వాళ్ళ దగ్గర అవగాహన ఉండకపోయి ఉండొచ్చు. కానీ ఇప్పుడైతే కరెక్ట్ వాళ్ళ దగ్గర లెక్కలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఒక ప్రణాళికతోటి ఇంకెన్ని రోజులు పడుతుంది, భయపడాల్సిన అవసరం లేదు, మీ డబ్బులు ఎక్కడికి పోరు, మీరు న్యాయంగా సంపాదించిన వాటికి ఎటువంటి ప్రాబ్లం లేదు, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి కూడా ఎటువంటి లేదు అని ఒకటి చేస్తే బాగుంటుందండి. ఇప్పుడు చూసినట్లయితే అండి గ్రామాల్లో చూస్తే ఊరి మొత్తానికి ఒకే బ్యాంక్ ఉండొచ్చు, ఒకే పోస్ట్ ఆఫీస్ ఇట్లా ఉంటాయి. అంటే ఏరియా వైజ్ ఉండదు కాబట్టి వారు ఏం చేయాలంటే ప్రతి గవర్నమెంట్ వ్యవస్థ ద్వారా వార్డుల వారుగా పోయి మీరు ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు, మేమే వస్తాము, ఈ వార్డుకి ఈ 5 వార్డులకి సోమవారం వస్తాము, ఈ 5 వార్డులకి మంగళవారం వస్తాము, వచ్చేసి వీళ్ళే కనుక కరెన్సీ డిస్ట్రిబ్యూట్ చేసినట్లయితే ఈ ప్రాబ్లం అసలు ఉండదు. ఎప్పుడైతే జనాలు రోడ్ల మీదకి రారో, ఎప్పుడైతే క్యూలు ఉండవో ఇప్పుడు ఈ ప్రాబ్లం అనేది కంప్లీట్గా అరికట్టబడుతుంది. కుమార్ గారు, సహకార సంఘాల ద్వారా రైతులకు 21,000 కోట్లు పంపిణీ చేయడానికి కేంద్ర ప్రభుత్వం నాబార్డుకి అనుమతి ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వం రైతులకు అనేక రకాల వెసులుబాట్లు కల్పిస్తోంది. మరి ఈ వెసులుబాట్లు మనం ఏ విధంగా పరిశీలించాలి? మనకిప్పుడు ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో దాదాపు కోతలు స్టార్ట్ అవుతున్న సమయం. అదేవిధంగా పంజాబ్, హర్యానా, యూపీ ఆ ప్రాంతం వస్తే కోతలు పూర్తయిపోయినాయి. సో మన కోతలు వచ్చినప్పుడు మనకు హార్వెస్టింగ్లో దాన్ని కూలీలు కావాలి. అక్కడ ఇప్పుడు విత్తనాలు నాటడానికి విత్తనాలు కొనుక్కొని డబ్బు కావాలి, ప్లస్ కూలీలు డబ్బు కావాలి. సో మొత్తం మీద అయితే రైతుకి అక్కడ ఇక్కడ దాని లిక్విడిటీ అనేది అత్యవసరం. సో 25,000 రూపాయలు ప్రతి వారానికి రైతు తీసుకోవచ్చు అని ఆల్రెడీ ఇచ్చారు. ఇప్పుడు సహకార సంఘాల ద్వారా ఇప్పుడు ఇస్తున్నారు. సో రైతు తన యొక్క జీవనోపాధిని కంటిన్యూ చేయడానికి మిగతా వాళ్ళతో పోలిస్తే అతను కొద్దిగా ఎక్కువ ఆధారం కల్పించినట్టున్నాం. అంటే ఇది పూర్తిగా సరిపోతుందా లేదా అంటే ఒక్కొక్క దీనికి మరీ దాని పెద్ద రైతులకు చాలకపోవచ్చు, మామూలు చిన్న రైతులకి ఇది ఇప్పుడు సరిపోతుంది. ఇంకపోతే ఇది ఎంతకాలం ఈ యొక్క పరిస్థితి వస్తుంది, ఎప్పటికీ రైతుకు ఫుల్గా రైతుతో అంటే 60% వాళ్ళే ఉన్నారు కాబట్టి ఇది ఎంతకాలం కొనసాగుతుంది అన్న ఇష్యూ వచ్చినప్పుడు మనకు మొత్తం ఉండేది 14,30,000 కోట్లు. ఆ 14,30,000 కోట్లలో కనీసం 3 లక్షల కోట్లు మినిమం వరకు బ్లాక్ మనీ ఉంటుంది అని అంచనా వేస్తాం. ఇంకపోతే ఉండేది దాన్ని 10 lakh crores. ఆ 10 lakh crores సిఆర్ఆర్ ఎప్పుడు అంటే క్యాష్ రిజర్వ్ రేషియో 21% ఎప్పుడు బ్యాంక్ చెస్ట్లోనే ఉంటుంది. ఇంకపోతే ఉండేది 8 lakh crores. మనం ఈ నోట్ల రద్దు కాకముందు కూడా 8 lakh crores మార్కెట్లో ఉంది, అందుకని ఎక్కువ లేదు. ఎప్పుడు కూడా 8 to 9 lakh crores ఉండొచ్చు. సో ఇప్పుడు మనం 1,31,000 కోట్లు
గత 18వ తారీఖుకి ఇచ్చాం. సో ఈ 5 రోజులు గచ్చాయి, 6 రోజులు గచ్చాయి. ఇంకొక 10 రోజులు కనుక వచ్చిందంటే కనీసం లాస్ట్ 5 days, ఇంకో రాబోయే 10 daysలో కనీసం 2 lakh crores వరకు మళ్ళీ సిస్టంలోకి వచ్చే అవకాశం ఉంది. అంటే సగానికి పైగా క్యాష్ని మనం మామూలు ప్రజలకి అందుబాటులో తెస్తున్నాం. దాంట్లో 500 నార్త్లో వచ్చాయి. నార్త్లో ఇన్ని క్యూలు లేవు యాక్చువల్లీ. సో ఇవాళ నుంచి నిన్న సాయంకాలం నుంచి 500 రూపీ నోట్స్ మన హైదరాబాదు, విజయవాడ ఇట్లాంటి టౌన్స్లోకి వచ్చాయి కాబట్టి కొంతవరకు ఈజీ అయ్యే అవకాశం ఉంది. సో ఒక థ్రెషోల్డ్ అంటారు, అంటే 3 నుంచి 4 లక్షల కోట్ల వరకు ఒకసారి సిస్టంలోకి వస్తే ఈ ప్రాబ్లమ్స్ పెద్ద ఉండకపోవచ్చు. మనోహర్ రావు గారు, పెద్ద నోట్ల రద్దు వల్ల ఆర్థిక వ్యవస్థ కాస్త ఒత్తిడికి లోనవుతోంది. అట్లాగే ఆదాయాలు కూడా గణనీయంగా తగిన పరిస్థితి కనిపిస్తోంది. మరి దీర్ఘకాలంలో చూసినట్లయితే ఆరోగ్యకరమైన ఆర్థిక వ్యవస్థ ఆవిష్కారానికి ఈ నిర్ణయం ఏ విధంగా దోహదపడుతుందంటారు? మనం ఈ తాత్కాలిక కష్టాలను దృష్టిలో పెట్టుకుని మాట్లాడితే అట్లా అనిపిస్తుందండి. కానీ మనకు దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని చూస్తే ఇప్పుడు వచ్చిన డబ్బంతా కూడా చాలా వరకు ఆర్థిక వ్యవస్థలో రెగ్యులరైజ్ అయిపోతుంది. బ్యాంకింగ్ వ్యవస్థలో లావాదేవీలు నమోదైపోతాయి. తర్వాత ఇది ఎంతో కాలంగా మనం వేచి చూస్తున్న ఏవైతే కొంతమంది ఏమనుకుంటున్నారంటే ద్రవ్యోల్బణానికి దారితీస్తుందని. నా ఉద్దేశంలో అది రివర్స్ అవుతుంది. ఎందుకంటే తాత్కాలికంగా కొన్ని ఎక్కడైనా కమోడిటీస్ ప్రైసెస్ పెరిగినా కూడా అది ఇప్పుడు ఇంకో 2-3 వారాల్లో అది చాలా గణనీయంగా తగ్గిపోతాయి. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ ధరలు ఆల్రెడీ మనం చూస్తున్నాం పడిపోతున్నాయి. ఎందుకంటే వ్యవసాయ భూముల్ని రియల్ ఎస్టేట్గా మార్చుకొని అమ్ముకునే ఉత్సాహాన్ని చాలామంది తగ్గించుకునే అవకాశం ఉంది. ఎందుకంటే వ్యవసాయ భూముల్ని వ్యవసాయానికి కాకుండా కేవలం రియల్ ఎస్టేట్గా మార్చే ఒక ట్రెండ్ మొదలైంది గత 10 ఏళ్ళ నుంచి. అది ఇప్పుడు తగ్గిపోతుంది. దానివల్ల ఏమవుతుందంటే ఇంకొకటి ఏంటంటే ఎంత పెద్ద కార్పొరేట్ వ్యవస్థ అయినా, ఎంత పెద్ద సరే పేర్లు తీసుకోవాల్సిన పని లేదు, కానీ కార్పొరేట్ దిగ్గజాలు ఎవరైనా కూడా వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క లావాదేవీల్ని చాలా ట్రాన్స్పరెంట్గా అందరికీ పారదర్శకంగా కనిపించేలాగా చేయాల్సిన అవసరం వస్తుంది. అప్పుడు ఏమవుతుందంటే మన పారిశ్రామిక రంగానికి కూడా మంచి ఊపు వచ్చే అవకాశం ఉంది. సేవల రంగంలో ఏదైతే మనం బలిమి చూసుకున్నామో అది ఇప్పుడు సేవల రంగం ద్వారా కాకుండా అంటే మన కోర్ సెక్టర్ ముఖ్యంగా పారిశ్రామిక రంగం అది మంచి గాడిన పడే అవకాశం ఉంది. అంటే గత 20 ఏళ్లుగా మనకు పారిశ్రామిక ఉత్పత్తి ఉండాల్సిన దానికంటే ఎంతో తక్కువ కనీస స్థాయిలో ఉన్నది కొంత మెరుగయ్యే అవకాశం ఉంది. అది మొదటిది. రెండవది వ్యవసాయ రంగం ఇంకా చాలా పుంజుకునే అవకాశం ఉంది. వ్యవసాయ ఉత్పత్తుల యొక్క డిమాండు పెరుగుతుంది. అప్పుడు ఏమవుతుందంటే అసలు మనకు వ్యవసాయ రంగం అనేది మన యొక్క వెన్నెముక. అది మర్చిపోయాం చాలామంది. రకరకాలుగా ఆలోచించడం మొదలెట్టాం. ఇప్పుడు వ్యవసాయ రంగానికి కావాల్సింది ఏంటంటే చాలామంది వ్యవసాయ రంగంలోని కోర్ ఉత్పత్తులు మానేసి కేవలం వాణిజ్య ఉత్పత్తులు అది కూడా సరిగ్గా కాకుండా కేవలం మార్కెట్ డిమాండ్ ప్రకారంగా అవుతుంది. అలా కాకుండా ఇప్పుడు వ్యవసాయాన్ని వ్యవసాయంగా చూసే పరిస్థితి వస్తుంది. అది ఈ చర్య వల్లనే అన్ని లింక్ అయి ఉన్నాయంటే అలా కాదు. ఈ చర్య ఆరంభం మాత్రమే. దీనికి సరిపడే మిగతా చర్యలు కూడా ఇంకా ఉన్నాయి, పైప్ లైన్లో వస్తాయి. వచ్చిన తర్వాత అవన్నీ కనుక్కొని ఇప్పుడు భారతదేశ ఆర్థిక వ్యవస్థ నిజమైన వేగాన్ని పుంజుకునే అవకాశం ఉంది. దానివల్ల మనకు దీర్ఘకాలికంగా ప్రయోజనాలు చాలా చేకూరే అవకాశం. రామ్మోహన్ రావు గారు, ఇప్పటికే అక్రమార్కులు నల్లధనాన్ని అనేక రూపాల్లో మార్చుకున్నట్లుగా స్పష్టం అవుతోంది. బంగారం, స్థిరాస్తి, షేర్లు ఇలా నల్లధనం అనేక రూపాలు సంతరించుకుంది. మరి ఈ పరిస్థితుల్లో బినామీ చట్టం అక్రమార్కులకు ఏ విధంగా అడ్డుకట్ట వేస్తుంది? తుఫాన్ ముందు ప్రశాంతత అన్నట్టు తుఫాన్ కన్నా ముందే 8 నవంబర్ కన్నా ముందే 1 నుంచి మనకు బినామీ ఆస్తుల చట్టంలో సవరణలు అమల్లోకి వచ్చినాయి దేశంలో. కనుక ఇది మంచి చర్య. దీనివల్ల బినామీ ఆస్తులు అరికట్టడానికి వీలుంటుంది. దీని మీద చర్యలు తీసుకోవడానికి ఉంటుంది. గతంలో కోరలు లేని చట్టాన్ని కోరలు మెరుగు చేసిన చట్టం ఇది. అందుకని ఇది ఒక పరిష్కారంలో మంచి భాగం అవుతుంది చట్టం. రెండోది ఏమైందంటే ఇప్పటి నుంచి పోయిన బినామీ ఆస్తులు ఎవరైతే కొనుక్కున్నారో వాటి మీద ఎంక్వైరీ జరుగుతుంది. ఇప్పటి నుంచి చేయడానికి ఈ చట్టాన్ని బాగా ప్రచారంలోకి తీసుకురావాలి. ఇది జరిగితే ఏమవుతుంది అనేది 7 ఏళ్ల వరకు గరిష్టంగా శిక్ష ఉన్నది. ఎప్పుడైనా మీరు చట్టం చేసి ఊరుకుంటే లాభం లేదు. చట్టం అమలు కావాలి. అమలు కావాలంటే ప్రచారం ఉండాలి, దానికి భయపెట్టాలి కూడా. రెండోది దీనికి పరిష్కారాలు 1-2 లేవు. ఇప్పుడు ఇది ఆరంభం మాత్రమే, అంతం కాదని మోడీ గారు ప్రకటించారు. కరెక్టే. ఆరంభంలో అంతం చూపెట్టాలంటే 4-5 చర్యలు తీసుకోవాలని భావిస్తున్నాను నేను. ఉదాహరణకి ఏంటంటే మీరు అన్నట్టు రియల్ ఎస్టేట్ రంగం ఒకదానిలో రియల్ ఎస్టేట్ ఉన్నది, బంగారం ఆభరణాల్లో ఉంది, రకరకాల రూపాల్లో ఉంది. రియల్ ఎస్టేట్ తీసుకోండి. గతంలో JNN URM వాళ్ళు
5% కన్నా తక్కువ స్టాంప్ డ్యూటీ వసూలు చేస్తే మీకు వసూలు పెరుగుతాయని మహారాష్ట్ర మంచి ఉదాహరణ మనకి. మన దగ్గర ఇంకా 6% పైగా ఉన్నది, మనకి 6+0.5% ఏదో ఫీ రిజిస్ట్రేషన్ ఫీ ఉన్నట్టుంది. వెంటనే మీకు రియల్ ఎస్టేట్లో నల్లధనాన్ని అరికట్టాలంటే మీకు మార్కెట్ విలువ ప్రకారం సవరించాలి. ప్రతి 2 ఏళ్ళకి సవరించాల్సిందంటే 2 రాష్ట్రాల్లో ఇప్పటివరకు 2013లో సవరిస్తే ఇప్పటివరకు 3 ఏళ్ళు అయిపోయింది. ప్రతి సంవత్సరం సవరించాలి, కనీసం 2 ఏళ్ళ కోసం సవరించాలి. విలువలు పెంచాలి. స్టాంప్ డ్యూటీ 2%, కొన్ని దేశాల్లో అసలు స్టాంప్ డ్యూటీ లేదు, స్టాంప్ డ్యూటీ తక్కువ చేయాలి. రెండవ చర్య ఏమిటంటే మీకు ఈ పన్నుల విధానాన్ని సమూలంగా సంస్కరించాలి, లేకపోతే కష్టం. మీరు పన్నుల విధానం చూడండి, గతంలో నాకు తెలిసి నేను అప్పుడు చూడలే కానీ మనకు 80% పన్ను ఉండేదట గతంలో, ఆదాయ పన్ను. దానికి సర్ఛార్జీ మళ్ళీ 15% అట. అంటే ₹1,00,000 సంపాదించుకుంటే 2,500 మిగిలేదు వాడికి. నల్లధనం ఉన్న వాళ్ళందరూ కూడా ఎట్లా తప్పించుకోవాలని చూస్తున్నారు. కొన్ని దేశాల్లో అయితే సరిగ్గా కట్టకపోతే ఫైన్లు పడతాయి కనుక ఎట్లా సరిగ్గా కట్టాలనే ఆలోచనతో అడ్వకేట్లను కానీ సీఏలను మాట్లాడుకుంటున్నారు. ఇక్కడ జరగాల్సింది ఏంటంటే ఇప్పుడు ఎంత సంపాదించుకున్నా 30% సీలింగ్ పెట్టారు, దానివల్ల వసూలు అవుతున్నాయి. ఇంత చేస్తే 1 కోటి కన్నా ఎక్కువగా ఆదాయ పన్ను కట్టేవాళ్ళు ఎంతమంది ఉన్నారు అనుకుంటే 5,600 మంది ఉన్నారు దేశం మొత్తం మీద. కానీ 1 కోటి కన్నా ఎక్కువ కట్టేవాళ్ళు లక్షల సంఖ్యలో ఉండాలంటే ఏం చేయాలంటే దాన్ని 10%, 15% కుదించాలి. అప్పుడు ఆదాయ పన్ను ఎప్పుడైనా పన్నుల వసూల వ్యవస్థలో, నేను పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో వసూళ్ల వ్యవస్థ ఎక్కువ ఉండి పన్ను రాబడి తక్కువ ఉండదు కనుక అదొకటి చేయాలి. రెండోది ఏంటంటే జిఎస్టీ ఒక మంచి అవకాశం ఇప్పుడు ప్రభుత్వానికి. జిఎస్టీలో ఇప్పుడు 18 నుంచి 22% వరకు అంటున్నారు, ఏది పన్నుల వ్యవస్థలో 25 అంటున్నారు కొన్ని చోట్ల. కనుక సాధ్యమైనంత వరకు జిఎస్టీలో 10-12% దాటకుండా కాంగ్రెస్ పార్టీ వారు ఒక మంచి ప్రతిపాదన చేశారు. వాళ్ళు జిఎస్టీకి మొదట్లో అనుకూలం, తర్వాత వ్యతిరేకం, ఇప్పుడు రకరకాల మార్చిన కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ఆలోచన 12% ఉండొద్దు అంటున్నారు. అది సరైంది అంటున్నారు. రాజేంద్ర ప్రసాద్ గారు, నల్లధనం అరికట్టడానికి పెద్ద నోట్లు రద్దు చేయడం అనేది కేవలం మొదటి అడుగు మాత్రమే. ఇంకా ఎలాంటి చర్యలు తీసుకున్నట్లయితే ఈ విషయంలో మోదీ ఆకాంక్షలు నెరవేరుతాయి? బ్లాక్ మనీ ఎక్కడ అక్యుములేట్ అవుతుందో ఫస్ట్ మనం తెలుసుకుంటే దాన్ని బట్టి మనం చర్యలు తీసుకోవచ్చు. అంటే ఇప్పటివరకు ఎక్కువ చూసినట్లయితే తెలుస్తుందంటే మిత్రులు చెప్పినట్లు ఒకటి రియల్ ఎస్టేట్ రంగంలో ఉందని చెప్తున్నారు. సో దానికి ప్రక్షాళనకి ఇది ఒక మంచి మార్గం ఇచ్చేసింది ఇప్పుడు తీసుకున్న స్టెప్. అయితే చూసినట్లయితే స్టాంప్ డ్యూటీ వాల్యూకి మార్కెట్ ప్రైస్కి చాలా డిఫరెన్స్ ఉందండి. డిఫరెన్స్ని తగ్గించడానికి చర్యలు తీసుకోవాల్సి వస్తుంది. సెకండ్, మనం కనుక చూసినట్లయితే రియల్ ఎస్టేట్లో ఎట్లా జరుగుతుందంటే ఒక 1 crore రూపీస్ ప్రాపర్టీ వాల్యూ ఉంటే 50 లక్షలు క్యాష్లో ఇవ్వండి, 50 లక్షలు బ్యాంక్ ద్వారా పే చేయండి అని అట్లా అంటున్నారు. ఇంకా కొన్ని సందర్భాల్లో చూసినట్లయితే మొత్తం కూడా క్యాష్లో తీసుకున్న చర్యలు అయితే ఉన్నాయి. ఇప్పుడు సబ్ రిజిస్టర్ ఆఫీస్లోనే ఈ స్టాంప్ డ్యూటీ వాల్యూ ఎంత అయితే ఉంది, సపోజ్ 50 లక్షలు అనుకుందాం. ఆ 50 లక్షలు వాళ్ళు ఏం చేస్తున్నారంటే కొనుగోలుదారుడు అమ్మకందారుడికి పే చేశాడు అని అంటున్నారు. అక్కడ ఒక సబ్ రిజిస్టర్ ఆఫీస్లో అడుగుతున్నారు, మీరు ఒక ఫ్లాట్ కొనుక్కునేటప్పుడు వారు అడుగుతున్నమాట, వ్యాట్ కట్టారా మీరు, ఆ చలాన్ తీసుకోనండి అప్పుడు మాత్రం నేను సేల్ చేస్తానంటున్నారు. ఇప్పుడు అలానే ఏమనాలంటే మీరు వారికి ఇదైతే ఎంతైతే ఉందో అది అకౌంట్ పే చెక్ ద్వారా పే చేస్తారా అనే ఒక క్వశ్చన్ ఆ పవర్ వాళ్ళకి ఇచ్చినట్లయితే సింపుల్ టెక్నిక్ అండి. అది చేసినట్లయితే ఆటోమేటిక్గా కనీసం ఒక వరకునే అకౌంట్ పే ద్వారా జరుగుతుంది. మనకి సెకండ్ ఎక్కడ అక్యుములేట్ అవుతుందంటే బ్లాక్ మనీ అంతా కలిసి గోల్డ్లో అని అనుకుంటున్నాం. ఓకే, సపోజ్ గోల్డ్నే తీసుకున్నట్టే గోల్డ్లో కూడా నగదు లావాదేవీలని కంప్లీట్గా బ్యాన్ చేసేయాలండి. అదండి. థర్డ్, ఇంకా ఎక్కడుంది అసలు మనకి డబ్బులు అని చెప్పేసి, సరే విదేశాల్లో దాచుకుంటున్నారని చెప్పి అనుకున్నాం. విదేశాల్లో దాచుకుంటే మరి ఎట్లా వస్తుంది ఇండియాలోకి? పోనీ ఎఫ్డిఐ అంటే అది గవర్నమెంట్ ఆర్బీఐ అప్రూవల్ కావాలి, అది చాలా స్ట్రింజెంట్ నామ్స్ ఉన్నాయి. అలా కాకుండా స్టాక్ మార్కెట్లోకి ప్రవేశిస్తుంది అనుకుంటున్నాం. దానికి ఏం చేయాలంటే ఈ పార్టిసిపేటరీ నోట్స్ అనేవి ఉన్నాయి. ఆ పార్టిసిపేటరీ నోట్స్ రూట్ ద్వారా ఏదైతే స్టాక్ మార్కెట్లో పెడుతున్నారో దీని యొక్క ఐడెంటిటీని ఎవరు అడగట్లేదు. దాన్ని అడిగే విధంగా సెబీ వారు చర్యలు తీసుకోవాలి. అప్పటికే కొన్ని తీసుకున్నారు, ఇంకా స్ట్రిక్ట్ చేయాలి. తర్వాత పన్ను చట్టాల్లో కూడా సమగ్రమైన ప్రక్షాళన చేయాలి. దేశ భవిష్యత్తు కోసం ప్రధాని తీసుకున్న సాహసోపతి నిర్ణయాన్ని 90% ప్రజలు సమర్థించడం శుభపరిణామం. చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నప్పటికీ ప్రజలతో పాటు మేధావులు, ఆర్థిక నిపుణులు మోదీ తీసుకుంటున్న చర్యల్ని స్వాగతిస్తున్నారు. ఇది నేటి ప్రతిధ్వని. నమస్కారం.